హాయ్ యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, చాలామందికి చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కట్ ఆఫ్ మార్క్స్ చెప్పడానికి ముందు కొన్ని ఎగ్జామ్ను ప్రభావితం చేసే ఫ్యాక్టర్స్, ఎగ్జామ్ రూమ్లో ఎగ్జామ్ రూమ్ యొక్క స్ట్రాటజీ మీన్స్ ఎగ్జామ్ రూమ్లో మన యొక్క ఆలోచన విధానము ఆ క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేసే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి పేపర్ కూడా ఎట్లా ఉందంటే మోడరేట్ టు ఈజీగా ఉన్నది. తర్వాత మనకు ఇనిషియల్కి ఫైనల్కి వచ్చేసరికి కొన్ని క్వశ్చన్స్ డిలీట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కాంపిటీషన్లో హెవీ కాంపిటీషన్ ఉండడానికి లాంగ్ ప్రిపరేషనే. తర్వాత గౌట్ ఎంప్లాయీస్ కూడా ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి వాళ్ళు కూడా రాస్తారు కాబట్టి సో వాళ్ళది కూడా ఇది కట్ ఆఫ్ మార్క్స్ ప్రభావితం చేయడానికి వీళ్ళు ఒకరు. నెక్స్ట్ అదేవిధంగా స్టాండర్డ్ ఎవరైతే స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అయ్యారో సో వాళ్ళు కూడా సో కొంచెం ఆన్సర్లు మంచిగా చేయడానికి, ఎక్కువ స్కోరింగ్ చేయడానికి, తర్వాత ఆన్సర్ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఎవరు స్టాండర్డ్ బుక్స్ చదివిన వాళ్ళు. తర్వాత అటెండెన్స్ కూడా ఇది కూడా ఫ్యాక్టర్ గ్రూప్ 2 కట్ ఆఫ్ మార్క్స్ మీద ప్రభావితం చూపుతుంది. అయితే పేపర్ను చూసి 150 ప్రశ్నలు, ప్రతి పేపర్ 150 కదా. సో ఈ ప్రశ్నలు కూడా దీంట్లో ఏంటంటే కొన్ని క్వశ్చన్లు డైరెక్ట్గా ఉన్నాయి. పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ డైరెక్ట్ క్వశ్చన్లు ఒక 80 మార్కుల వరకు ఎవరైతే చేయగలుగుతారో ఓకేనా. దీంట్లో 40 చేసినట్టు ఆటోమేటిక్గా మిగతా 30 కూడా చేస్తారు కాబట్టి 30-40. సో నా యొక్క ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఈ మైనస్ మార్కులు ఉన్నాయి కాబట్టి సో 50% అనేది ఎవరైనా చేస్తారు, ఎందుకంటే అందరు లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు అంటే 170. సో దానికి ఇంకొక 15 మార్కులు కలుపుకున్నట్లయితే అంటే 85 to 90 మార్క్స్ వరకు చేయగలుగుతారండి. సో ఇంత పైన కూడా చేసేటోళ్ళు ఉంటారు కాబట్టి మైనస్ మార్కులు కాబట్టి సో ఈ రేంజ్లో ఉంటాయని నేను అనుకుంటున్నాను. పేపర్ 1కు పేపర్ 2 కూడా 85 to 90 అంటే యావరేజ్గా ఈ రెండిట్లో 170 నుండి 180 మార్కులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రం మంచి జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే 180 ఉన్న వాళ్ళు అయితే మంచిగా హోప్స్ పెట్టుకోవచ్చు, 170 ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఏమో చెప్పలేం కదా, మన ఫైనల్కి కల్లా డిలీటెడ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేంజ్ కావడం అవి ఉంటాయి కాబట్టి సో ఈ మార్కులు వచ్చిన వాళ్ళైతే సేఫ్గా ఉంటారు, జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఓపెన్ కట్ ఆఫ్ అనేది 170+ వరకు ఉంటుంది అనుకుంటున్నాను, 170+. అయితే రిజర్వ్డ్ కేటగిరీస్ అంటే బీసీఏ, బీసీడి ఉమెన్స్ కాకుండా ఓకేనా, ఓన్లీ మేల్స్ వరకు +or-10. సో +or-10 ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే 170కి అంటే 160 to 170 మధ్యలో ఛాన్సెస్ ఉన్నాయండి. 160 to 170. కొంతమంది బీసీబీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఒకవేళ ముందు 180 దగ్గర కట్ ఆఫ్ అయింది అనుకోండి, 170 to 175 మధ్యలో బీసీబీ వాళ్ళు అయిపోతారు. ఒకవేళ 170కి ఓపెన్ కట్ ఆఫ్ అయింది అనుకోండి వెనక్కి వచ్చేస్తున్నాం అంటే కాబట్టి 170 అనేది ఓపెన్ కట్ ఆఫ్గా చెప్తున్నాను. మేబీ ఇంతవరకే ఉండొచ్చు అని అనుకుంటున్నా, లేకపోతే ఇంకొక 5-6 మార్కులు ముందు ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా పిహెచ్సి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మాత్రం సో ఓపెన్ కట్ ఆఫ్ ఒకవేళ 170కి అయింది అనుకో 30 మార్క్స్ వెనకకి రావాల్సిందే, 180కి అయింది అనుకోండి 30 మార్క్స్ వెనక. ఉమెన్స్ కూడా అంతే. సో ఓపెన్ కట్ ఆఫ్ నుండి ఒక 20 మార్క్స్ వెనకకి అన్నారు. సో ఆ మార్కులు అంటే 150 నుండి 160 మార్కులు ఉన్నట్లయితే రిజర్వ్డ్ కేటగిరీస్ ఉమెన్స్, తర్వాత ఈడబ్ల్యూసి ఉమెన్స్ వీళ్ళందరూ కూడా హోప్స్ పెట్టుకోవచ్చండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చాలామంది చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మై వ్యూవర్స్.